చిన్న నిన్నైతే మా 10థ్ క్లాస్ బ్యాచ్‌తోని చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్ అయితే వేసుకున్నాం. ఎక్కడో కాదు వాడపల్లి అయితే వేసుకున్నాం శ్రీ వెంకటేశ్వర దర్శించుకోవడానికి. మా 10థ్ క్లాస్ బ్యాచ్‌తో స్టార్టింగ్ మార్నింగే టీ తాగేసి కార్ బుక్ చేసుకొని కార్‌లో అయితే స్టార్ట్ అయిపోయాం. మంచిగా పాటలు వింటూ 10థ్ క్లాస్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ మంచిగా చిల్ అవుతూ మంచిగా అయితే రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్‌కి అయితే చేరిపోయాం. ఇటు గోదావరి నీరు లేదు గానీ ఇటు మాత్రం డ్యామ్ ఏసారు కాబట్టి నీరుంది. ఇటు అటు పిల్ల కాలువలు చుట్టూ గ్రీనరీ ఎక్కడ చూసినా చెట్లు, స్వచ్ఛమైన గాలి అలాగా గోదావరి అంటే గోదావరే. ఎలా అయితే గుడికైతే వచ్చేసాం. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. మాకు దర్శనం 3, 4 గంటలైతే పట్టింది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. శనివారాలు చాలా మందైతే వస్తున్నారు దేవుడిని దర్శించుకోవడానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అసలు ఈ వాడపల్లి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి. మా ఫ్రెండ్ అయితే లైన్‌లో నించొని ప్రసాదం అయితే మా కోసం తెచ్చాడు. మేమైతే ప్రసాదం తీసుకొని స్టార్ట్ అయిపోయాం. రాజమండ్రిలోని వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే ఒకటుంది. ఇక్కడైతే మేము మీల్స్ అలాగే పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. పన్నీర్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బావుంది. మొత్తం వెజ్జే ఈ రోజంతాన. ఈరోజైతే పప్పు, అలాగే ఆవకాయ యేసుకొని, నెయ్యేసుకొని అయితే తిన్నాను. బావుంది. బీట్రూట్ యేసుకొని పెరుగుతో ఎండ్ చేసిన తర్వాత సామర్లకోట దగ్గరలోని అరియూరు స్టాట్యూకి పక్కన అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చాం ద్వారపుడికి. నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ద్వారపుడి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే వచ్చాను మా ఫ్రెండ్స్‌తోని. పక్కనైతే ఇక్కడ నందీశుడు పెద్ద నంది అయితే ఉంది పక్కన శివాలయం పక్కన. ఇక్కడ చాలా గుళ్ళయితే ఉన్నాయి పక్క పక్కనే. తర్వాత పెద్ద ఏనుగు అయితే బొమ్మ అయితే ఉంది. పక్కన అరియూరు స్టాట్యూకి అయితే వచ్చాం. మంచిగా ఫోటోలు తీసుకొని బ్యాచ్ అందరుగా చాలా మెమరబుల్ డే అయితే అయిపోయింది. పక్కనే సామర్లకోట స్టేషన్ పక్కన చాలా పురాతనమైన శివాలయం అయితే ఉంది. సుమారు 1000 సంవత్సరాల పైన ఈ గుడంట. చుట్టూ రాయితో కట్టించి ఉంది. ఎక్కడ కాంక్రీట్ వాడకుండా పక్కనే కోనేట్లోని కాళ్ళు కడుక్కొని మేమైతే గుళ్ళోకైతే వెళ్ళిపోయాం. పైన ఒక శివాలయం, కిందన ఒక శివాలయం అయితే ఉంది. కార్‌లో స్టార్ట్ అయిపోయి అన్నవరంకెళ్ళే రూట్‌లో అన్నవరం పైకెళ్ళినప్పుడు ఫోన్‌లన్నీ కార్‌లో అయితే ఊగ్గేసి అయితే వెళ్ళిపోయాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో ఫర్ మోర్